ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో 10 లీటర్స్ బ్యాచ్ ఫ్లోర్ క్లీనర్ చేసి చూపించబోతున్నాను. ఈ కిట్ వచ్చేసి నేను ఆన్లైన్లో కొన్నాను. మీరు కూడా ఆర్డర్ చేసి చక్కగా ఇంట్లోనే ఫ్లోర్ క్లీనర్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్గా కూడా చేసుకోవచ్చు. మార్కెట్లో చూసినట్లయితే బ్రాండెడ్ ఫ్లోర్ క్లీనర్ వచ్చేసి లీటరు 250 రూపాయల పైనే ఉంది. కానీ మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే లీటర్ 60 రూపాయలకే చేసుకోవచ్చు. ఏ విధంగా ఆర్డర్ చేయాలి అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. తర్వాత యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా వస్తుంది. పైకి స్క్రోల్ చేసి ప్రొసీడ్ టు చెక్అవుట్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మీ పేరు, అడ్రస్ ఇచ్చి ప్లేస్ ఆర్డర్ మీద ప్రెస్ చేసి పేమెంట్ చేయండి. ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు. ఈ ప్రొడక్ట్స్ అన్నీ నేను నా డబ్బులతోనే కొని మీకు చేసి చూపిస్తున్నాను. సో ఈ విధంగా మనకు 9 ఐటమ్స్ అయితే రావడం జరుగుతుంది. వీటితోనే మనం 10 లీటర్ల ఫ్లోర్ క్లీనర్ అయితే తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మీరు 20 లీటర్లు పట్టే ఏదైనా బకెట్ కానీ టబ్ కానీ తీసుకోండి. మనం చేసేది 10 లీటర్లే, కానీ కలపడానికి వీలుగా ఉండటం కోసం 20 లీటర్లు పట్టేది తీసుకోవాలన్నమాట. ఇందులో ముందుగా 5 లీటర్ల వాటర్ తీసుకోవాలి. ఇది వాటర్ ప్లాంట్ నుంచి తెచ్చిన RO వాటరు. ఇక్కడ మీరు ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే ఉపయోగించాలి. పైపు, ట్యాప్ వాటర్ లాంటివి వాడకూడదు. తర్వాత ఇందులో SLES వేయాలి. మీకు బాటిల్ మీద రాసి ఉంటుంది. ఇలాంటివి 3 వస్తాయి. సో ఈ 3 వేసేసి వాటర్లో పూర్తిగా కరిగే వరకు కలపాలి. కలపడానికి మీరు ఏదైనా శుభ్రమైన ప్లాస్టిక్ పైప్ ఉపయోగించండి. బాగా కలిపిన తర్వాత మనకి ఇలాగ ఫోమ్ క్రియేట్ అవుతుంది. ఇది పోయే వరకు వెయిట్ చేయండి. 2-3 అవర్స్ టైం పట్టొచ్చు. ఫోమ్ అంతా పోయిన తర్వాత వేరే మగ్గులో మరొక 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. మనకు మొత్తం 8 లీటర్ల వాటర్ అయితే అవసరం అవుతుంది. ముందు మనం 5 లీటర్లు తీసుకున్నాము. ఇదొక లీటరు. ఇప్పుడు ఇందులో డిగ్రీజర్ పౌడర్ వేసి బాగా కలపాలి. పూర్తిగా కరిగిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం మొదట కలిపిన ద్రావణంలో వేసేసి మంచిగా కలపాలన్నమాట. తర్వాత యాడ్ 1 అని ఉంటుంది. ఇది వేస్తూ కలపాలి. తర్వాత యాడ్ 2 కలపండి. ఇవన్నీ కలిపిన తర్వాత నెక్స్ట్ మరొక 2 లీటర్స్ వాటర్ యాడ్ చేసి అన్నీ కలిసే విధంగా మరొకసారి బాగా కలపాలి. దీంతో మనం మొత్తం 8 లీటర్ల వాటర్ యూజ్ చేసాము. ఈ కెమికల్స్ అన్నీ కలిపితే మొత్తం మనకు 10 లీటర్స్ అవుతుంది. తర్వాత సాల్ట్ కలపాలి. ఈ సాల్ట్ మనకు 2 ప్యాకెట్స్లో ఇస్తారు. మొత్తం కలపక్కర్లొద్దు, 1.5 ప్యాకెట్ కలిపితే సరిపోతుంది. మరీ ఎక్కువగా కలిపిన లిక్విడ్ స్పాయిల్ అవుతుంది. సో ఫస్ట్ 1 ప్యాకెట్ కలిపి తర్వాత 2వ ప్యాకెట్ హాఫ్ కలపండి, చాలు.
నురుగు అది ఎక్కువ వస్తుంది, కంగారు పడకండి. ఇప్పుడు కలర్ వేద్దాము. ఇది ఎల్లో కలర్ అన్నమాట. ఇంకా చివరిగా సెంట్ వేస్తే మన ఫ్లోర్ క్లీనర్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇది కూడా వేసేసి బాగా కలపండి. ఈ ఫోమ్ మొత్తం పోవడానికి 1 డే టైం పడుతుంది. ఆ తర్వాత మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఒక రోజు పాటు అట్లా వదిలేయండి, సెటిల్ అవుతుంది. 1 డే తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, నురుగు అది పోయి మంచిగా వచ్చింది. తర్వాత మీరు బాటిల్స్లో వేసుకుని స్టోర్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు, లేదా ఇంటి వద్దే సేల్ చేసుకోవచ్చు. బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.